అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. అయితే సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి శోభతో కలిసి కేసీఆర్ ఓటు వేయనున్నారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నందినకలో ఉదయం 8 గంటలకు ఓటు వేయనున్నారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు, హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గల బిఎస్ డిఏవి పబ్లిక్ స్కూల్లో ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకోసం ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇక డిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా తన ఓటు హక్కును కొడంగల్లోని జెడ్పీటీసీ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్లో వినియోగించుకున్నారు. సిఎల్పీ నేత బట్టి విక్రమార్క మధిరపట్నంలోని సుందరయ్య నగర్ మండల పరిషత్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డిలు కూడా కోదాడలోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్లో ఓటు వేస్తారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నగరికల్ నియోజకవర్గం బ్రాహ్మణవెల్లంలో గ్రామంలో ఓటు వేయనున్నారు. జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో ఓటు వేస్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ మదన్ నియోజకవర్గంలో కాటార మండలం ద్వంద్వాడ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో పాటు సీతక్క కూడా ములుగు మండలంలోని జగ్గనపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. కాసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ బూతులలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 12,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు. ఇక రాష్ట్రంలోని 3,26,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా రాష్ట్రంలో 9.9 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు లైవ్ ద్వారా. నవీన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి ఓటర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ సంబంధించి కీలక ఘట్టం ఏంటంటే ఇటు పోలింగ్ కూడా ఇది ఇప్పుడే కాసేపట్లో ప్రారంభమైంది. మనం నిజామాబాద్ జిల్లా కళాశాల వద్ద ఉన్నాం. జిల్లా కళాశాల చూసుకున్నట్టయితే ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ తర్వాత కూడా ఇప్పుడు 7 గంటల సమయం 7 గంటల 10 నిమిషాలు ఉంది. ఇక్కడ పోలింగ్ కూడా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇటు తమ ఓటర్లు కూడా తమ ఓటకు వినిచేందుకు కూడా బాలు తిరిగిన పరిస్థితి కనిపిస్తాం. రిజల్ట్స్ స్పష్టంగా చూడొచ్చు. ఉదయం నుంచి 7 గంటలు ఎప్పుడైతే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా పూర్తిగా తమ ఓటర్లు కూడా తమ ఓటకు వినియోగించేందుకు కూడా ఇక్కడ బారులు తీరిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లా సంబంధించి మొత్తం 6 నియోజకవర్గాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 1,1559 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మొత్తం 13,94,948 పోలింగ్ కి ఇటు సిబ్బంది కూడా ఈ రోజు కూడా తమ ఓటకుని వినియోగించుకున్నారు. అయితే దీంట్లో 18 నుండి 19 సంవత్సరాల ఏళ్లు దాటిన వారు 47,634 మంది కూడా ఓటాకు వినియోగించున్నారు. దీంతో పాటు 80 ఏళ్లు దాటిన వారు 17,393 మంది ఓటాకు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు నిన్న అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా ప్రతి సెంటర్ వద్ద కూడా
ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రంలో వద్ద మొత్తం ఆరుగురు ఇటు ఎన్నికల సిబ్బంది కూడా ఇక్కడ నియమించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో 913 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను కామారెడ్డిలో 267, అలాగే ఎల్లారెడ్డిలో 270 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే జుక్కల్ కేంద్రంలో 246 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3800 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కూడా ప్రొసీడింగ్ అధికారితో పాటు అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారి అలాగే పోలీస్ అధికారులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి ఉదయం ఎక్కితే నిన్న ఏదైతే ఎలక్షన్ సంబంధించిన స్లిప్పులు అందించారో దీనికి సంబంధించి కూడా స్లిప్పులు పట్టు తీసుకొని మరి ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓటు స్లిప్పులతో పాటు ఏదైనా ఐడి కార్డు, ఆధార్ కార్డు కావచ్చు, ఇటు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఏదైనా ఒక కార్డు సంబంధించి కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఏదైతే ఐడి కార్డు తీసుకొస్తే మాత్రం ఇక్కడ ఓటకు వినియోగించేందుకు కూడా వెసులుబాటు కనిపిస్తున్నారు. ఉదయం దాంతో పాటు ఇటు 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మొన్ననే పోస్టులు ఓటకు వినియోగించుకున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం పూర్తిగా అభ్యర్థులు ఎవరున్నారు, ఎవరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు కూడా దానికి సంబంధించిన కూడా లిస్టు కూడా ఇక్కడ అందరికీ ఇటు అందుబాటులో ఉండే విధంగా కూడా పెట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒక్కొక్క అభ్యర్థి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఇక్కడ ఒక్కొక్క సంబంధించిన అభ్యర్థి వారు ఎవరు ఉన్నారు, దానికి సంబంధించిన ఫోటో, అలాగే ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి గుర్తింపు కూడా ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ రూపంలో కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలింగ్ మాత్రం సజావుగా సాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే పోలింగ్ కూడా సంబంధించి ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ సంబంధించి కూడా ఇటు ఓటకు వినియోగించేందుకు కూడా ఇటు ప్రజలు బాధితున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఇటు ఓటింగ్ కూడా మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయా ప్రజెంట్? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రతి ఎన్నికల కేంద్రం వద్ద కూడా సీసీ కెమెరాల పాటు వెబ్ కాస్టింగ్ కూడా ముఖ్యంగా సమస్య ప్రాంతాల్లో గుర్తించిన అధికారులు అక్కడ ప్రత్యేక దృష్టి సాధించారు. అయితే మొత్తం 6 కేంద్ర బలగాల పారామిలిటరీ బలగాలను కూడా రంగంలో ఇచ్చారు. ముఖ్యంగా అక్కడ ఎక్కడ సమస్యకర ప్రాంతాలు, ఎక్కడ అతి సమస్యకర ప్రాంతాలు వాటిపై కూడా ఇటు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా చేస్తున్న పరిస్థితి మాత్రం మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎలాంటి గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుందని చెప్పవచ్చు. ఓటర్ల విషయానికి వస్తే నవీన్, అసలు ఎలాంటి భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు? అక్కడ ఉన్న ఏర్పాట్లు ఏ విధంగా ఓటర్లకు సదుపాయాలు వాళ్ళకు కల్పిస్తున్నారు? ముఖ్యంగా ఇటు ఓటర్లకు ఉదయం నుంచి కూడా తమ ఓటకు వినియోగించేందుకు కూడా ఇక్కడ ఎన్నికల సెంటర్ వద్దకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తున్న ఏర్పాటు చేశారు. అయితే నిన్న వర్షం కొట్టడంతో పూర్తిగా టెంట్ పడిపోయినప్పటికీ కూడా అలాంటి సంఘటనలు పునరుత్సవం కాకుండా ఉండేందుకు కూడా, ఎందుకంటే 4 రోజుల వర్షప్రభావం ఉన్న దృష్టి వాతావరణ శాఖ చెప్పిన సమాచారం దృష్టిలో పెట్టుకుని అలాంటి ఇటు ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అధికారులు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. కూడా టెంట్ వాళ్ళు ఉండేందుకు టెంట్ తో పాటు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వారికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు పరిస్థితి మనం చెప్పవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి శోభాతో కలిసి కేసీఆర్ ఓటు వేయనున్నారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నందినగర్లో ఉదయం 8 గంటలకు ఓటు వేయనున్నారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు, హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గల పిఎస్ డిఏవి పబ్లిక్ స్కూల్లో ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు.